అశీతి మహోత్సవం సందర్భంగా విచ్చేసినటువంటి విజ్ఞులు ప్రాజ్ఞులు అయిన ఆహుతులు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. చీకట్లో కూర్చుని సూర్యోదయం కోసం ఎదురు చూస్తారు చాలామంది. చీకట్లను చీల్చుకుంటూ తమ ప్రతిభతో సూర్యుడిలా ఉదయిస్తారు కొద్దిమంది. వారు నిరంతర సేవలతో వెలుగులు పంచుకుంటూ వస్తారు, వ్యక్తిత్వం పెంచుకుంటూ వస్తారు. అనుభూతులను ఆత్మీయతలను పంచుతూ గుండె లోతుల్లోకి కొన్ని ప్రేమవిత్తుల్ని నాటుకుంటూ వెళతారు. అందరి హృదయాలను గెలుస్తారు, అన్నింటా తానే ఎదుగుతామని నిరూపిస్తారు. అటువంటి ఒక గొప్ప ప్రతిభాన్విత విజేత శ్రీమతి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు. నేడు మనం జరుపుకుంటున్న విజయ యాత్ర డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి వైద్య సాహిత్య సాంస్కృతిక సేవా రంగాల శోభా యాత్ర. థ్యాంక్ యూ సార్. మరొక ముఖ్య అతిథి సిడో ట్రస్టీ శ్రీ రాయవరపు ఆదినారాయణ గారు. ఎంతో అక్కడ ఆయన ఉద్యమంలో సహకరించి ఆయనతో పాటుగా చాలా కాలం నడవడం జరిగింది. అటువంటి రాయవరపు ఆదినారాయణ గారికి మనందరికీ అర్థవంతమైన మధ్య అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా కూడా వ్యవహరించడం జరిగింది. శ్రీ ఏవి రావు గారికి ఫ్రూట్ బౌల్ మేనేజర్స్గా శ్రీమతి తుషార్ గారిని కోరుతున్నాం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారికి ఫ్రూట్ బౌల్ అందించవలసిందిగా శ్రీమతి సమీర మేడం గారు, శారద గారు, డాక్టర్ శారద గారిని కోరుతున్నాం. డాక్టర్ ఎస్విఎస్ రావు గారికి ఫ్రూట్ బౌల్ అందించవలసిందిగా డాక్టర్ శారద గారు. రావు గారు మన రోటరీ జిల్లా 3020 పౌర గౌరవంగానే అనేకమైనటువంటి విశిష్టమైన సేవలు అందించడం జరిగింది. ఆయన మొబైల్ క్యాన్సర్ డిటెక్షన్ వ్యాన్ని ప్రవేశపెట్టి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారిని కోరుతున్నాను. నుంచి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది యాక్చువల్గా నా జన్మదినోత్సవం కాదు. ఇన్నేళ్లుగా నాతో కలిసి ప్రయాణించిన, నాకు మద్దతుగా నిలిచిన, నాకు అపూర్వమైన ప్రేమను అభిమానాన్ని అందించిన వారందరికీ కృతజ్ఞత తెలపడానికి మళ్ళీ ఈ ఊరు రాగలనో లేను, అందరినీ చూడగలనో లేను అనేటువంటి ఒక శంకతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఒకసారి కలుద్దాము, అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుదాము అనేటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మేడం ప్లీజ్. కుటుంబ సభ్యులు డాక్టర్ చంద్రమౌళి గారు మాట్లాడారు ఫస్ట్, కానీ 90 సంవత్సరాల బాలుడు ఆర్యారావు గారు వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారిని ముందుగా పంపుదామని వారికి మాట్లాడమని కోరే ముందు ఆయనతో నా అనుబంధం. సభకి నమస్కారం. సభకి ముందరగా ఒక చిన్న హెచ్చరిక. నేను వక్తను ఎప్పుడు కాను, దాంతో కొద్దిగా వయస్సు కూడా రావడంతో నేను చెప్పే మాటలు కొన్ని
అర్ధరహితంగా ఉండొచ్చు, తప్పులు ఉండొచ్చు. క్షమింపకూడదు. డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారితో నా పరిచయం గురించి రెండు ముక్కలు మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఈ సభామూలంగా. సరిగ్గా ఈనాటికి ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం నేను కాకినాడ రిటైర్ అయి రావటం సంభవించింది. ప్రభుత్వ పెట్రోలియం రంగంలో ఆ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేసి రిటైర్ అవ్వటం, ఇక్కడ రావటం ఒక పొజిషన్ నా మీద ట్రస్ట్ అవ్వటం వల్ల కూడా రావాల్సింది చెప్పాలి. ఎందుకంటే అప్పుడు తడవర శ్రీనివాసరావు గారు హెచ్ఆర్డి మినిస్ట్రీ స్పాన్సర్షిప్తో జనశిక్షణ సంస్థ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా కుటుంబానికి అంతటికీ పునాది మా పిన్ని గారు డాక్టర్ పాలడుగు సత్యవతి గారు, ఆమె భర్త డాక్టర్ చంద్రమౌళి గారు, మా బాబాయ్ గారు. నేను చదువుకోకముందు అంటే మెడిసిన్ జాబ్లో జాయిన్ అవ్వకముందే వారి వివాహం అయింది. అప్పటి నుంచి కూడా ఆ చదువుకు కానీ నా వృత్తిలో రాణించడానికి కానీ ఆయన చాలా కృషి చేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన అభిప్రాయాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. విజయలక్ష్మి గారి సన్మాన సభలో వారు చెప్పినట్టుగా ఇది సన్మాన సభ కాదు. ఈ కాకినాడ అంటే ఆవిడ ఆత్మ. ఎంతోమంది స్నేహితులతోటి మనిషి హైదరాబాద్లో ఉన్న ఆవిడ యొక్క మనసు అంతా కూడా కాకినాడలో ఉంటుంది. తర్వాత ఈ మధ్యలో ఆవిడకి సంతోషకరమైన విషయం ఏంటంటే ఆవిడ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వీళ్ళ పిల్లలు, మనవరాళ్ళు వారి దగ్గర చేరాడు. అంచేత ఒక మినీ కాకినాడ అక్కడ ఏర్పాటు చేసుకుంది హాస్పిటల్లో పేషెంట్స్ తోటి. అందులో కాకినాడ కొంత మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలూరు విజయలక్ష్మి గారు ఒక మనిషి కాదు. వారు నన్ను ఫోన్ చేసి, బాబాయ్ నువ్వు ఒక్క 10 నిమిషాలన్నా మాట్లాడినాను. నాకు మాట్లాడటం చేత కాదు, నా వయసు కూడా పర్మిట్ చేయదు, వణికిపోతున్నాను మాట్లాడుతుంటాను అంటే, లేదు అది కూడా 4 ముక్కలు రాసి చదివేస్తాను అని చెప్పాను. కుదరదు, మీకు ఏం చెప్పాలంటే మీరు ఏం మాట్లాడాలనుకుంటే అది మాట్లాడినాను. నేను రాసిస్తే ఇంత బాగా మాట్లాడేవారు కాదు, హృదయంలో నుంచి వచ్చింది కాబట్టి మాట్లాడారు. తర్వాత నేను హాస్పిటల్లో ఇక్కడ విజయలక్ష్మి నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేసిన కొద్ది సంవత్సరాలకి, అంటే నా ప్రారంభించినప్పుడు ప్రొఫెసర్స్ ఉండేవారు, శ్రీనివాసులు గారు, నాయుడు గారు, వీళ్ళంతాను. తర్వాత తరంలో నాతో కలిసి ప్రయాణించిన వ్యక్తి డాక్టర్ ఐవీరావు గారు. నేను ఏ నిమిషంలో పిలిచినా వచ్చేసేవారు. డాక్టర్ గారు ఈ పేషెంట్ కొంచెం పూరు అంటే, పూర్ పేషెంట్ మీకు పూర్ అనిపిస్తే నాకు పూరే మేడం, ఏం అక్కర్లేదు తీసుకోవక్కర్లేదు అనేవారు, అంత ఉదాహరణగా. సో చాలా ప్రేమగా వచ్చేవారు, నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు డాక్టర్ విజయలక్ష్మి గారు, వేదికల చెందిన పెద్దలు, వేదిక ముందున్న అతిథులు అందరికీ నా యొక్క నమస్కారం. డాక్టర్ విజయలక్ష్మి గారితో నా అనుబంధం ఒక 40 ఏళ్ళుగా ఉంది. ఆవిడ ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మెడికల్ కన్సల్టెంట్గా నన్ను తరచుగా పిలుస్తూ ఉండేవారు. వారి హాస్పిటల్కి వెళ్ళి వారి పేషెంట్ని ఆ రోజు చూస్తూ ఉండేవాడిని. ఎంతో సంతోషంగా ఉండేది వారితోటి ఈ ఉద్యోగంలో పాల్పంచుకోవడానికి. వారు ఎంతో బిజీగా ఉంటూ పొద్దున్నే తెల్లవారుజామున సర్జరీలు పెట్టుకుని సర్జరీలు చేసుకుంటూ, ఆ సర్జరీ అయిన తర్వాత ఓపీకి వచ్చి వందలాది జనాల్ని పేషెంట్లు చూస్తూ, నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతమంది పేషెంట్ చూస్తూ ఉండి కూడా ఒక పేషెంట్కి మధ్యలో కొంత గ్యాప్ వస్తే ఆవిడ రాసుకుంటూ ఉండేవారు, ఆవిడ పుస్తకాలు రాసేసుకుంటూ ఉండేవారు.
డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మైండ్ సడన్గా పేషెంట్ నుంచి ఈ రచయిత నుంచి డాక్టర్ కింద ఇటువంటి ఆ క్విక్ డిఫరెన్షియేషన్ ఆఫ్ థాట్స్ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. ఈరోజు డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారి 80 ఏళ్ళు పూర్తి చేసుకుని మొన్ననే హైదరాబాద్లో ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం జరిగింది. చాలామంది పెద్దలు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, జేడి లక్ష్మణ్ గారు, ఇంకా చాలామంది గొప్ప వ్యక్తులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్లో చేసుకున్న ఆ కార్యక్రమానికి డాక్టర్ గారికి ఎంత సంతృప్తి వచ్చిందో తెలియదు, కానీ అది కాకినాడలో జరిగితే బాగుంటుంది అనే అభిప్రాయం మా అందరికీ కలిగి ఏమైనా సరే కాకినాడ రావాలి అని కోరుకున్న దాని మీద వారికి కూడా అదే అభిప్రాయం ఉండడం, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి ఆర్యరావు గారు, ఐవి రావు గారు, పాలడుగు చంద్రమౌళి గారు, డాక్టర్ ఎస్విఎస్ రావు గారు, భానుమతి గారు, ఇక్కడికి వచ్చేసిన అనేక మంది కాకినాడ ప్రముఖులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ, కృష్ణానదికి వరదొస్తే గోదాట్లో పడ్డాము అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, నేను. అలాగా మాకంటే ముందు డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారు పడ్డారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను రామారావు గారికి. నా గురించి చాలా అందరికీ తెలియని విషయాలు కూడా కొన్ని చెప్పారు. సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు రోటరీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెండింటికి ప్రతినిధిగా డాక్టర్ ఐశ్వర్యరావు గారిని మాట్లాడే ముందు ఐ వాంట్ టు ఎక్నాలెడ్జ్ డాక్టర్ రవి వర్మ గారు, మిగతా మిత్రులు అందరూ కూడా రోటరీ అండ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అన్నిటికన్నా మించి నేను ఈ కాకినాడలో నిలదొక్కుకోవటానికి డాక్టర్గా బీజం వేసి దానికి నీరు నారు అందించినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చారు. ముందుగా నేను ఆయన్ని కనెక్ట్ కాలేకపోయాను, లేకపోతే వేదిక మీద ఉండవలసినటువంటి వ్యక్తి శ్రీ చుండ్రు శ్రీహరి గారు. మిమ్మల్ని ఎన్నోసార్లు ట్రై చేశాను కానీ కనెక్ట్ కాలేకపోయాను. ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందు ఆశీస్సులైన పుర ప్రముఖులకి, ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆలూరి విజయలక్ష్మి గారుకి 80 సంవత్సరాలు సర్వీస్ చేశారు. అది ఏ రంగం అన్నది మీ అందరికీ తెలుసు. ఒక వైద్యమే కాదు, సాహిత్యం, అలాగే సామాజిక సేవలో కూడా 80 ఏళ్ళు పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు అనుబంధం ఏంటంటే 95వ సంవత్సరంలో డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు, వైడి రామారావు గారు, మేమందరం కలిసి 25 మంది కాకినాడ గోల్డెన్ జూబ్లీ అని ఒక రోటరీ సంస్థని క్లబ్ని స్టార్ట్ చేసామండి. దాంట్లో ఇప్పటికీ ఉన్న మైల్ స్టోన్స్ అన్నీ మేడం గారు స్టార్ట్ చేసినవే. ఆల్రెడీ రామారావు గారు చెప్పేసారు, నేను చెప్పవలసింది. అక్కడ రాయుడిపాలెంలో 1500 గజాలు భూమిని శాంక్షన్ చేయించి అక్కడ మంచి ఒక ఓల్డేజ్ హోమ్ రోటరీ ఆసియా అని పేరు పెట్టి స్థాపించారు. ఇప్పటికీ అది చాలా చక్కగా నడుస్తుంది. అది ఓన్లీ మహిళలకి అందులో అనుమతించారు. 1978లో మా సూర్యారావుపేటలో చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ వచ్చి మేము ఒక మహిళా మండలి పెట్టుకుంటున్నాం మేడం, మీరు అధ్యక్షురాలుగా ఉండాలన్నారు. అప్పుడు చాలా తలమునకలుగా ప్రాక్టీస్లో ఉండేదని, క్షణం కూడా తీరుకుండేది కాదు. నేనేం చేయగలనమ్మా, నాకు పెద్ద అనుభవం లేదు, అలా తీరిక లేదు. అలా కాదు, మేము చూసుకుంటాము, మీరు అలా అధ్యక్షురాలుగా ఉండండి చాలు అన్నారు. కానీ అలా అధ్యక్షురాలుగా ఉండి ఏమి చేయకుండా ఉండేది ప్రవృత్తి కాదు కదా. స్వీకరించాను. తర్వాత కార్యక్రమాలు చాలా చేశాము. ఇప్పుడు ప్రస్తుతం ఆ సంస్థకి ఉపాధ్యక్షురాలుగా, ఇప్పటికీ నన్నే పెట్టారు. నేను ఊరి నుంచి వెళ్ళిపోయినా సరే నన్నే అధ్యక్షురాలుగా ఉంచారు వాళ్ళ గౌరవంతో. ఉపాధ్యక్షురాలుగా ఉన్న భానుమతి గారిని మాట్లాడాల్సింది. వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందు ఆశ్చర్యులైన పెద్దలకు అందరికీ కూడా నా వందనాలు. మేడం చెప్పింది చైతన్య వనితా మండలి అని పెట్టిన దాని గురించి నన్ను చెప్పమన్నారు. దానికన్నా ముందు మేడం గారితో నా అసోసియేషన్ కూడా
ఆవిడ 76లో వచ్చారు కాకినాడకి. నేను 72లో నా పెళ్ళి అయ్యాక నేను వచ్చాను ఇక్కడికి. ఆవిడ నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసినప్పుడు మా తాతగారు పేరుశాస్త్రి గారు ఆవిడ హాస్పిటల్లో ఒక వింగ్, సర్జరీ వింగ్ ఏదో మేడం కదా, ఓపెన్ చేశారు. అప్పుడు చెప్పారు, అమ్మ ఇక్కడ ఒక కొత్త డాక్టర్ గారు వచ్చారు చూసుకుంటూ. కానీ అప్పుడు విమలాదేవి గారు మాకు బాగా అలవాటు, మా తాతగారికి బాగా తెలుసు, వాళ్ళ నాన్నగారు అంతాను. ఇదిగో నా మనవరాలు వస్తుంది చూస్తూ ఉండని విమల గారికి చెప్పి వెళ్ళారు మా తాతగారు. అందుకే డాక్టర్ని మార్చలేదు. తర్వాత 82లో వీళ్ళు చైతన్య, ఇప్పుడు చెప్పిన మేడం చెప్పిన సంస్థ పేరు కూడా చైతన్య వనితా మండలి. సాధారణంగా లేడీస్ అంటే మహిళా మండలి అంటారు, కానీ దాని పేరే వనితా మండలి. వనితలు అంటేనే మహిళలే, వనిత అంటే ఒక గ్రేడ్లో ఉంటుందేమో అనిపించింది నాకు, అందుకే నా గ్రేడ్ పెట్టారేమో అని. ఇప్పుడు దాకా కృతజ్ఞతలు చెప్పాము. ఇప్పుడు ఇది యాక్చువల్గా గ్రాటిట్యూడ్ అండ్ గివింగ్. అంటే జనరల్ హాస్పిటల్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక బ్లాక్కి మేము మా కుటుంబం నుంచి డొనేషన్ ఇస్తున్నాము. డాక్టర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నట్టున్నారు, డాక్టర్ సలాద లక్ష్మీనారాయణ గారు, వారిని వచ్చి స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. పేటలో మా చుట్టూతో ఉన్నారు. మా నర్సులు విశిష్టత ఏంటంటే, నాకు ఇప్పుడు ఆవిష్కరణ నన్నే చేయమని అడిగింది, సో నేను చేయబోతున్నాను. వేదిక మీద కూర్చున్న పెద్దలకు, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి అతిథులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ గారి గురించి, డాక్టర్ గారిలో ఉన్నటువంటి అన్ని కోణాల గురించి చాలామంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పబోయేది అచ్యుతరామ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అంటే డాక్టర్ గారి పెదనాన్నగారి పేరున స్థాపించినటువంటి ఒక సంగీత నాట్యాలయం గురించి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. దానికంటే ముందు డాక్టర్ గారి అమ్మాయి తుషారాకి నాకు తెలిసి ఒక 9-8 వయసులో ఉన్నప్పుడు నాట్యం నేర్పించమని నన్ను వారింటికి పిలిపించారు. వెళ్తానని చెప్పాను, నేర్పించాను. తర్వాత అమ్మాయిని థ్యాంక్ యూ సార్. ప్లీజ్ ప్రొసీడ్ సార్. సంగీత నాట్యాలయాన్ని స్థాపించాలి అన్న సంకల్పం వచ్చినప్పుడు అది మురళి అంచండి సార్. భద్రతాపూర్వకంగా మీరు చెప్పిన మాటలకి ధన్యవాదాలు మాస్టర్ గారు. మన మీద అభిమానంతో మా అమ్మాయి క్లాస్మేట్ అండి, మా పెద్ద అమ్మాయి సమీర్ క్లాస్మేట్ అంట నానాజీ గారు ఇంత రాజకీయ పరంగా సాధించినటువంటి వ్యక్తి శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పంతం వారి ఫ్యామిలీతో నాకు చాలా అనుబంధం ఉంది, చాలామందిని డెలివరీ చేశాను నేను. వేదిక మీద ఉన్న పెద్దలు చుండు శ్రీహర్రావు గారికి, అలాగే ఎస్వేశ్వరరావు గారికి, వైడి రామారావు గారికి, పాలకొండ చంద్రమౌళి గారికి, పద్మజవాణి గారికి, భానుమతి గారికి, అలాగే మా ప్రియమైన డాక్టర్ గారు విజయలక్ష్మి గారు. డాక్టర్ విజయలక్ష్మి గారి గురించి చెప్పడం నేనైతే సరిపోను, ఎందుకంటే మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా మా మెట్ట ప్రాంతాల నుంచి ఎక్కడన్నా పురుడు పోయాలంటే విజయలక్ష్మి గారు, ఇంకో చోట ఆప్షన్ లేదు, ఇంకో చోట లేదు. ఫస్ట్ విజయలక్ష్మి గారు హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ప్రయత్నం చేయడం,
అంటే అంత రద్దీగా ఉండేది హాస్పిటల్ ఆ రోజుల్లో ఆవిడ ప్రాక్టీస్. దాంతోపాటు ఆవిడ దగ్గర నేర్చుకోవాల్సింది ఒక మనిషి ఇన్ని పనులు చేయగలరా అన్నది ఒకటి ఆవిడ చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన కళలు పోషిస్తూ ఒక పక్కన వైద్యం అంటేనే అసలు నిరంతరం మామూలుగా మా కోడలు ఇప్పుడు డాక్టర్ వచ్చిందంటే ఎన్ని గంటలకు ఇంటికి వస్తుందో ఎన్ని గంటలకు వెళ్తుందో తెలియదు డాక్టర్ పరిస్థితి. ఆ రోజుల్లో విజయలక్ష్మి గారు, సమీర్ గారు మా క్లాస్మేట్, అప్పుడు విజయలక్ష్మి గారు డాక్టర్గా ఉండేవారు, చాలా బిజీగా ఉండేవారు. విజయలక్ష్మి గారిని కలవాలంటే అవసరమైతే ఒకసారి సమీర్తో రికమెండేషన్ చేయించుకోవాలనుకుని, ఎందుకంటే హాస్పిటల్లో అంత బిజీగా ఉండేవారు డాక్టర్ గారు. అట్లా అదే కాకుండా బయట ఇది కాకుండా బయట సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలోని ఇప్పుడు చాలామంది వచ్చారు, అనేక అసోసియేషన్స్, అనేక మంది, చాలామంది సేవాతత్పరి రాను ఇప్పుడు చాలామందికి అలవాటైంది. కానీ అప్పట్లో ఓన్లీ 1 and 1 విజయలక్ష్మి గారు. అది మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నా కళ్ళారా చూసింది. అంతగా గొప్ప వ్యక్తి గురించి ఇంతకన్నా నేను నా దగ్గర మాట్లాడడానికి, నేను ఎక్కువ స్పీకర్ కూడా కాదు, నేను ప్రధానంగా నేను సేవాభావంతో వెళ్తాను తప్ప స్పీచ్ల మీద నేను వెళ్ళలేను కాబట్టి నేను ఎక్కువగా చెప్పలేను. కానీ ఈ వాళ్ళకి ఆ వాళ్ళకి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సరే ఓన్లీ 1 డాక్టర్ ఫర్ కాకినాడ విజయలక్ష్మి గారు అని చెప్పి నేను మరొక్కసారి బలంగా చెప్పాను తీసుకుంటాను. పెదవుల కన్నా సేవ చేసే చేతులు మెన్న అన్నట్టుగా మీరు సేవ చేయటం, ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేసి ఇంకా మంచి పేరుని సంపాదించుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మీకు గొప్ప అవకాశం ఇది. మేము శాసనసభ్యులుగా మీ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తారని నేను మనసారా కోరుకుంటూ, ధన్యవాదాలు మీరు వచ్చినందుకు. ఇప్పుడు అతిథులకి ఇచ్చిన సత్కారాలు. అతిథి దేవోభవ అన్నారు పెద్దలు. మరి ఈరోజు నేటి పెద్దలు చిరు సత్కారం. ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ కృష్ణకుమారి గారికి, చిరు సత్కారం. సార్ చౌదరి గారు ఒకసారి పట్టుకోండి, బాగుండండి మేడం ప్లీజ్. ఓకే మంచిగా వారు వేసినమ్మా. వారి సంస్థల వారు మేడం గారికి సెలవు ఇచ్చిన తర్వాత కూడా వస్తారు. దయచేసి మరియు వారిని మాత్రమే ఆహ్వానిస్తున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా వృద్ధి చెంది ఈరోజు మహిళా కూడా ఆమెని మనసుతో సంతోషంతో సన్మానం చేస్తున్నారు. గారు ఒక అద్భుతమైన మణి లాంటి వారు. ఉన్నాను మీకు అనే అభయం ఇవ్వచ్చుకోవడం మాత్రం అందరికీ గర్వకారణంగా భావిస్తున్నారు. మహిళలందరూ కూడా మనకి ప్రపంచంలో అన్ని వృత్తులు సమానమే, అన్ని ధైర్యాన్ని మనందరికీ కూడా అందించినటువంటి
మేడం ఎలాగా ఇక్కడికి మరొకసారి మనందరి కర్తవ్యాల మధ్య విజయలక్ష్మి అమ్మకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ చప్పట్లు కానీ ఇవన్నీ అక్షింతలు, ఇవన్నీ ఆశీర్వాదాలు, ఇవన్నీ దీవెనలు. నిజంగా వారి ఆశీర్వాదాలు మనం తీసుకోవాలి. కాకపోతే మనసు పెద్దగా చేసుకొని అందరూ బాగుండాలి, చిరంజీవిగా కొనసాగాలనే ఒక ఆశని వ్యక్తం చేయడం ఇక్కడ సందర్భం. ఏ ఉద్యోగంలో అయినా, మనం ఏ పనిలో అయినా మనకు సాహిత్యంలో కొద్దిగా ప్రవేశం ఉంటే
ఆ వృత్తి ధర్మాన్ని చాలా చక్కగా నిర్వహించవచ్చు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. సాహిత్యంతో పాటు సేవా రంగం, ఈ రెండు కూడా మనిషిలో ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువగా ఉంటుందని ప్రత్యక్షంగా డాక్టర్ విజయలక్ష్మి గారి పనుల ద్వారా, వారి సాహిత్యం ద్వారా, వారి సేవా రంగంలో వారు చేసిన సేవల ద్వారా మనందరికీ కూడా అర్థమవుతుంది. ప్రసంగం కావచ్చు, సమాజ సేవ కావచ్చు, లోక్సత్తా ఉద్యమం కావచ్చు, అన్నింటిలో కూడా అసమానమైన ప్రతిభాపాఠవాన్ని, విసుగు విరామమైనటువంటి శ్రమని చిరునవ్వుతో జీవితాంతం చూపెట్టి మనందరికీ ఒక మార్గాన్ని ఇచ్చారు. అందుకోసం మనందరూ సదా విదేశీ గారికి కనపడుతున్నాం. ఇప్పుడు రాజకుమార్ పరిచయం చేసుకుంటారు సార్. మొట్టమొదట ఆవిడ ఊళ్ళో పోసింది మా అమ్మకి, నేను పుట్టానని చెప్పాను. 54 ఏళ్ళ క్రితం, 1971. ఈ 54 ఏళ్లలో 25,000 మందికి పైగా జననం ఆవిడ చేతుల్లో. ప్రపంచ రికార్డులు అర్థిస్తారు. 10-15 మంది డాక్టర్లను ప్రపంచంలో అంతకంటే ఎక్కువ చూసుకుంటారు. అభిప్రాయమైపోయి ఉప్పొంగిపోయారు. అద్భుతమైన లక్ష్మి మంచిగా అట్లాంటి లక్ష్మి గురించి ఆమె 20 ఏళ్ళు ఉండేయని, ఇవాళ ఎన్నో చేస్తున్నామని మన మిత్రులందరూ చెప్తే, మా అనుకున్న సిపిఎఫ్ గారు చెప్తే అది చాలా సంతోషం కలిగింది. ఆమె చెప్పిన ఒకే మాట వస్తానని చెప్పాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజుగా నేను భావిస్తున్నాను. విజయలక్ష్మి గారు 30 సంవత్సరాల పైగా అనుభవం ఉంది. ముఖ్యంగా ఆమె గురించి చాలా విషయాలు చెప్పారు పెద్దలందరూ. ఆమెలో చాలా గొప్ప గుణం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి పుట్టుకు కారణం తల్లిదండ్రులు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ, మానవత్వం ఇవన్నీ కూడా కలదోసుకుని పుచ్చుకొని పుట్టినటువంటి విషయమని మన డాక్టర్ విజయలక్ష్మి గారు. నా 80వ జన్మదినోత్సవాన్ని జరపాలని తలపెట్టిన
మా కుమార్తెలు సమీర, తుషార, ఇతర కుటుంబ సభ్యులు, దీన్ని సాధ్యం చేసినటువంటి ప్రముఖ రచయిత్రి, అక్షరయాన్ అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి గారు, నా స్నేహితురాలు పద్మజవాణి, ఇతర పెద్దలందరికీ తమ సందేశాలు పంపి నా శుభాకాంక్షలు తెలిపినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను ఏ కొంచెమైనా సాధించగలిగాను అంటే అది నా ఒక్కదాని కృషి కాదు. దాని వెనుక ఎంతో మంది కుటుంబ సభ్యులు కానీ, నాతో పనిచేసిన వారు కానీ, నా సహ రచయితలు కానీ, నాకన్నా సీనియర్ రచయితలు ఆశీర్వాదాలు కానీ అన్నీ దీనికి, ఈ విజయాలకి ఆధారభూతాలైనాయి. సో ఏ ఒక్క విజయం సాధించడానికైనా ఒక్క వ్యక్తి వల్ల సాధ్యం కాదు, ఎందరో సమిష్టి కృషి అవసరం అవుతుందని నేను భావిస్తాను. ఇంకా రచయిత్రిగాను, వైద్యురాలుగాను, సమాజ సేవకురాలుగాను సాధించినటువంటి ఏ కొంచెం విజయనా కూడా అందరి సహకారం వల్లే. మా అభ్యర్థులను మన్నించి వచ్చి వేడుకను శోభాయమానం చేసిన ఆత్మీయ అతిథులు శ్రీ వాడ్రేవు వీరభద్రుడు గారికి, శ్రీ మామిడి హరికృష్ణ గారికి, శ్రీ లక్ష్మీనారాయణ గారికి, డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారికి, ప్రొఫెసర్ శరజ్జోస్ నారాయణ గారికి, శ్రీమతి బోయి హైమావతి గారికి, ఆచార్య కొలకలూరి ఇనాగ్ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ వచ్చి వేడుకను శోభాయమానం చేసినటువంటి అతిథులకు, ఆహుతులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.